ప్రక్రియ అనే కంటే ముందు ఈ కేసు ప్రారంభ దశలో కేటీఆర్ కేంద్రంగా అనేక పుంకాలుగా వార్తలు వచ్చాయి. ఎవరు ఇచ్చినారు వార్తలు? సిరిసిల్లలో ఒకటి ఇక్కడ సర్వర్ పెట్టారు, ఇక్కడ ఒకటి ఆఫీస్ పెట్టారు, అక్కడ అంతా పెట్టారు, అంతా కేటీఆర్ కన్సర్నల్ జరిగిందని చెప్పేసి సోదర ఒక్క మాట అడుగుతా. ఒక్క నిమిషం సోదర, ఒక్క మాట మీరు అంటున్నారు కదా, అంటే మీరు అడిగేది ఇక్కడ పెట్టారు. నేను చెప్తాను సోదర, ఒక్క మాట చెప్పండి. మీరు నాకు 2 ఏళ్ళు అయింది కేసు ప్రారంభించి, ముంగడు చూడాలన్నా ఆయన అందంగా ఉన్నాడని అడుగు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కేసు విచారణ ప్రారంభించి, 2 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు, పుంకాలుగా కథనాలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవరన్నా ఒక అధికారి అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టిండా? ఎవరన్నా మంత్రి అఫీషియల్గా మాట్లాడిండా? ఎడికెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ? ఎడికెళ్ళి వస్తున్నాయి? లీకులు తప్ప. ఇట్లయిందట అట్లయిందట, అదిగో పులి ఇదిగో తోక. ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్, ఒక్కటంటే ఒకటి అధికారిక వార్త ఏదైనా వచ్చిందా? సీఎంఓల నుంచి లీకులు. గతంలో అప్పుడు సినిమాలో గ్రీకు వీరుడు అని పాట ఉంటుంది, అట్లా రేవంత్ రెడ్డి పేరు లీకు వీరుడు అని పెట్టాలి. లీకులు తప్ప పీకిందేంది నువ్వు? నాకు అర్థం కాదు. 2 ఏళ్ల నుంచి గుంచుతూనే ఉన్నావు. ఎప్పుడు నీకు కొద్దిగా టైంపాస్ కావాలంటే నోటీస్. నేను దావోస్ పోతున్నా, ఎక్కడ మా ఉప ముఖ్యమంత్రి నా మీద కోపంగా ఉన్నాడు, బొగ్గు కుంభకోణంలో ఆయన వాటా నేనేదో కొట్టేసే ప్రయత్నం చేసినా అని. కాబట్టి ఆయన నా కుర్చీ ఏమైనా గుంజుకుంటాడేమో. ఏం చేయాలి? టైంపాస్ చేయాలి. 2 రోజులు నోటీసుల పేరు మీద డ్రామా ఇవ్వాలి. మాకు ఇంకో 2 రోజులకు ఇంకోళ్ళకి నోటీస్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా టైంపాస్ చేయమని చెప్పిపోయిందట. కాబట్టి టైంపాస్ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఏ తప్పు చేయలేదు. కాబట్టి ఎవనయ్యకు భయపడం, అది మాత్రం పక్క.